గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీ మొబైల్లో రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశం. సో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో తప్పకుండా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఇంటర్మీడియట్ 50% మార్కులతో పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ లో మీరు ఏ గ్రూప్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ వాళ్ళైనా బీటెక్ వాళ్ళైనా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే వచ్చేసి మనకు 19,900 రూపాయలు ఉంటుంది. దాంతో పాటు 20,000 రూపాయల శాలరీతో పాటు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్ కూడా వస్తాయి. సో దాదాపుగా 30,000 రూపాయల వరకు మీకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. 28,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ నోటిఫికేషన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారు, ఏజ్ లిమిట్ ఎంత అనే అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ పంపించాలి. నేను అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఇస్తాను, ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలని. ఒకవేళ మీకు అప్లికేషన్ ఫిల్అప్ చేసేది అర్థం కాకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని కూడా నేను క్లియర్ గా చెప్తాను. సో అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీకు నీట్ గా చూపిస్తాను. అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం వాళ్ళు సపరేట్ గా అప్లికేషన్ అనేది కూడా ప్రింట్అవుట్ అనేది ఇచ్చారు మనకు. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని సెండ్ చేయాల్సి ఉంటుంది. చూడండి నోటిఫికేషన్ లో ఇచ్చారు, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల కోసం మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు ఎన్ని అనేది వాళ్ళు క్లియర్ గా మనకైతే మెన్షన్ చేయలేదు. మినిమం 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు, అంటే ఓబీసీ వాళ్ళు 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే 33 వరకు కూడా ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతో పాటు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది టైపింగ్ టెస్ట్ పెడతారు. టైపింగ్ టెస్ట్ పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తామని నోటిఫికేషన్ లోని క్లియర్ గా మెన్షన్ చేశారు. అదే విధంగా శాలరీ వచ్చేసి చూడండి, కన్సల్టెంట్ పే వచ్చేసి మనకు 19,900 ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఇస్తామని చెప్పారు. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అనేది వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లేదా టెంపరీ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అయితే శాలరీ మాత్రం బాగానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఈ నెల 25వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి. మనకు పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే హైదరాబాద్ లో తెలంగాణలో ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకైతే ఇస్తాను. సో అదే విధంగా దీనికి అప్లికేషన్స్ అనేటివి డైరెక్ట్ గా మీరు పోస్ట్ లోనే సెండ్ చేయాలి. ఒకవేళ ఎవరైనా అన్ని ఫిల్అప్ చేసి ఫోటో పెట్టి ఈమెయిల్ పంపించినట్లయితే మేము సెలెక్ట్ చేయము. సో డైరెక్ట్ గా మీరు మాకు కొరియర్ చేయాల్సిందని నోటిఫికేషన్ లో ఇచ్చారు. సో వీళ్ళు ఫీజు అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. మీరు ఫీజు పే చేయకుండానే డైరెక్ట్ గా పంపించచ్చు. అంటే ₹1 ఫీజు కూడా ఈ నోటిఫికేషన్ కి లేదు. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకోండి. అప్లై చేసే టైంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి.